హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే tan a ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఫైండ్ ది అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ది యాంగిల్ ఏ. అంటే tan a వాల్యూ ఒకటి ఇచ్చారు. సో మిగతా ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి యాంగిల్ ఏమి ఇచ్చారంటే ఏ ఇచ్చారు. సో ఏకి సంబంధించిన మిగతా ట్రిగ్నోమెట్రీస్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. రిమైనింగ్ ట్రిగ్నోమెట్రీస్ ఏమున్నాయి మనకి, ఇంకా సైన్, కాస్, కొసికెంట్, సీకెంట్, కాట్, సో మిగతా 5 ఉన్నాయి. సో మనం ఇప్పుడు ప్రాబ్లమ్ లో గివెన్ డేటా వేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. సో గివెన్ tan a is equals to 4/3. tan a అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఆపోజిట్ అంటే ఇక్కడ డైరెక్ట్ గా మన 4 అని కాదు, ఇక్కడ ఎడ్జసెంట్ అంటే 3 అని కాదు లెన్స్. ఇక్కడ 4/3 అనేది రేషియోలో ఇచ్చారు. ఒక కామన్ ఫ్యాక్టర్ తో న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా డివైడ్ అయ్యాయి. సో ఆ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు మనం 12 అనుకుందాం పైన న్యూమరేటర్ లో, తర్వాత డినామినేటర్ లో 9 అనుకుందాం. సో 12/9. సో మనకి కామన్ రేషియో 3 తో మనం డివైడ్ చేసాం అనుకోండి, న్యూమరేటర్ లో 4 వస్తుంది, డినామినేటర్ లో 3 వస్తుంది. ఎందుకంటే 4 3s are 12, 3 3s are 9. సో అలాగా ఇంక వేరే ఏ నెంబర్ అయినా అయి ఉండొచ్చు కామన్ ఫ్యాక్టర్. సో ఆ కామన్ ఫ్యాక్టర్ తో లాస్ట్ కి డివైడ్ చేయగా మనకి ఏమొచ్చింది, ఇక్కడ రేషియో 4/3 వచ్చింది. సో ఆ రేషియో ఇచ్చారు, మనకి ఇక్కడ రేషియో వేసుకోవాలి ఇక్కడ మనం. సో ఇయర్ tan a is in the ratio of 4:3. సో ఇక్కడ మనకి tan a అనేది 4:3 రేషియోలో ఉంది. మన కామన్ ఫ్యాక్టర్ అనేది ఏంటో మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం x అనుకుందాం. సో లెట్ us assume కామన్ ఫ్యాక్టర్ యాజ్ x అని రాసుకుంటున్నాం మనం. సో కామన్ ఫ్యాక్టర్ ని x అనుకున్నాం. సో దీన్ని బట్టి దేర్ ఫోర్ మనకి ఏమవుతాయి, ఇక్కడ మనకి ఆపోజిట్ ఈజ్ ఈక్వల్స్ టు 4x అండ్ ఎడ్జసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3x. సో మనకి ఆపోజిట్ ఎంత అయింది, మనకి 4x అయింది. ఎడ్జసెంట్ ఎంత అయింది, మనకి 3x. కావాలంటే మీకు చిన్న రఫ్ వర్క్ వేసి చూపిస్తాను. సపోజ్ 4 ని 4x వేసుకున్నాం, నెక్స్ట్ ఇక్కడ 3x వేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మనకి ఏమొస్తుంది, ఇక్కడ 4/3 వస్తుంది. సో అందుకనే మనం ఇక్కడ x తీసుకున్నాం కామన్ ఫ్యాక్టర్ ని. సో ఇప్పుడు మనం tan a ఇచ్చారు, మిగతావి కావాలంటే మనకి ఇక్కడ ఏంటి ఉంది, మనకి ఇక్కడ ఆపోజిట్ అడ్జసెంట్ ఇచ్చారు, కానీ మనకి హైపోటెన్యూస్ తెలియదు. సో అందుకోసమని మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫిగర్ వేసుకొని ఆ మెన్షన్ చేసి మనం చేద్దాం. సో మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, మనకి ఇక్కడ tan ఇచ్చారు. tan అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా. సో యాంగిల్ ఏమొచ్చారు, ఇక్కడ ఏ ఇచ్చారు. సో ఏ ఇచ్చారు కాబట్టి యాంగిల్ మనం ఏ అని రాసుకుందాం. సో ఏ రాసాను ఇక్కడ, మనం ఏ ఇక్కడ రాసాను కదా, ఖచ్చితంగా ఇక్కడే ఉంటదని కాదు, మనం ఈ ప్లేస్ లో కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఏ తీసుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ కూడా ఏ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ మనం తీసుకోకూడదు. సో మనకి ఇక్కడ ఏ అనేది ఇక్కడనే తీసుకోవచ్చు, ఇక్కడనే తీసుకోవచ్చు. సో మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనకేమవుతుందంటే ఏ అనేది కింద తీసుకున్నాం మనం. సో కింద తీసుకుని మనం మిగతా రిమైనింగ్ సైడ్స్ అన్ని కూడా మనం వేసేద్దాం. సో ఇక్కడ ఏ తీసుకున్నాం, ఇక్కడ బి తీసుకున్నాం, ఇక్కడ సి తీసుకున్నాం. సో యాంగిల్ ఏ దగ్గర ఉందని చెప్పారు కాబట్టి మనం ఇక్కడ యాంగిల్ మెన్షన్ చేసుకున్నాం. సో ఇప్పుడు యాంగిల్ ఏ ఇక్కడ ఉందంటే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, మనకి ఇక్కడ బీసీ అవుతుంది. సో బీసీ దగ్గర ఆపోజిట్ వేసుకుంటాం. సో ఇక్కడ మేము మిగతాది ఇంకేముంది, ఇక్కడ బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది అని అంటే అర్థం ఏంటి, మనకి బికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇది హైపోటెన్యూస్ వేసుకుంటాం. ఇంకా రిమైనింగ్ ఏముంది, సైడ్ ఎడ్జసెంట్ ఉంది. సో మనకి ఆపోజిట్ వేసుకున్నాం, హైపోటెన్యూస్ వేసుకున్నాం, ఇప్పుడు ఎడ్జసెంట్ కూడా వేసుకున్నాం. సో దీన్ని బట్టి మనం ఇక్కడ రాసుకుందాం, ఏబి ఏం తీసుకున్నాము, నెక్స్ట్ బీసీ ఏం తీసుకున్నాం, ఏసీ ఏం తీసుకుందాం అని. మనకి ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ బీసీ అవుతుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 4x. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, మనకి ఇక్కడ ఏబి తీసుకున్నాం ఫిగర్ బట్టి. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 3x. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏసీ అవుతుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు
క్వశ్చన్ మార్క్, ఎందుకంటే మనకి ఏసీ ఇంకా తెలీదు. సో ఇప్పుడు మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బట్టి మనకి రెండు సైడ్స్ ఇచ్చి ఇంకొక సైడ్ అవ్వలేదంటే మనం మిగతా రిమైనింగ్ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనం ఏం యూజ్ చేస్తాం? పైథాగరస్ థీరం యూజ్ చేస్తాం. సో అదే మనం పైథాగరస్ థీరం వేసి మనం చేద్దాం. సో యూజింగ్ పైథాగరస్ థీరం, so using Pythagoras theorem, సో యూజింగ్ పైథాగరస్ థియరం ఏంటి మనకి ఇక్కడ ఏం చెప్తుంది? పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. సో ఆపోజిట్ స్క్వేర్ ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ బీసీ, ఎడ్జసెంట్ సైడ్ ఏబి, నెక్స్ట్ మనకి హైపోటెన్యూస్ ఏసీ ఉంది. సో మనం ఇప్పుడు అదే చేసుకుందాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. సో అది వేద్దాం మనం ఇక్కడ. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. సో మనకి ఇక్కడ బీసీ వాల్యూ అంతా ఇక్కడ మనకి 4x, ఏబి వాల్యూ 3x, అవి సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం ఇక్కడ. సో ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ 4x హోల్ స్క్వేర్, నెక్స్ట్ ఏబి 3x హోల్ స్క్వేర్. సో 4x హోల్ స్క్వేర్ అంటే 4 × 4 16, x × x x స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 3x హోల్ స్క్వేర్ అంటే 3 × 3 9, x × x x స్క్వేర్. సో ఇప్పుడు ఏమి ఉన్నాయి మనకి 16 + 9, 16 + 9 అంటే 16 + 9 25 వస్తుంది. సో 25 x స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 x స్క్వేర్. మనకు కావాల్సింది ఏసీ కావాలి. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ కాస్త రైట్ సైడ్ వెళ్తే మనకి రూట్ అవుతుంది. సో 25x స్క్వేర్. సో 25x స్క్వేర్ ని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ మనం √5 స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అని రాయొచ్చు. సో దీన్ని బట్టి 5x హోల్ స్క్వేర్. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు √5x హోల్ స్క్వేర్ వచ్చింది కదా. సో మనకి రూట్ అంటే ఏంటి? మనకి పవర్ 1/2 అని అర్థం అనమాట. సో 5x హోల్ స్క్వేర్ ఇలాగ వేసుకుంటాం, దీని పవర్ 1/2. సో ఇది ఎలా ఉంది కనిపించడానికి? ఏ పవర్ m హోల్ పవర్ n. సో మనకి ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా ఉంది, ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n. సో అదే ఇక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట. సో 5x స్క్వేర్ ఇంటూ 1/2. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 2 × 1/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతున్నాయి అనమాట. సో 2 క్యాన్సిల్ చేసి మనకి ఫైనల్గా మనకు మిగిలింది అంటే 5x. సో మనకి ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 5x వచ్చింది. సో ఇప్పుడు మనం ఫైనల్గా మనకి ఏమొచ్చిందో అది రాసుకున్నాం కదా ఇప్పుడు. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 5x. సో మనం ఒకసారి అన్ని సైడ్స్ కూడా వేసుకుందాం, మిగతా 3 సైడ్స్ కూడా. ఆపోజిట్ని మనం ఏమనుకున్నాము? బీసీ అనుకున్నాం. సో బీసీ అంతా 4x. నెక్స్ట్ మనకి ఏమనుకున్నాం? ఎడ్జసెంట్. సో ఎడ్జసెంట్ ఏమనుకున్నాం? ఏబి అనుకున్నాం. సో ఏబి 3x అనమాట. ఫైనల్గా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? మనకి హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ అంతా మనకి ఇక్కడ ఏసీ, ఏసీ ఎంత వచ్చింది? మనకి ఇక్కడ 5x వచ్చింది. 3 సైడ్ లెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? మనకి ఏం అడిగారు? ట్రిగ్నోమెట్రిక్ రేజెస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ట్రిగ్నోమెట్రిక్ రేజెస్ ముందు రాసుకుందాం. సో దాన్ని బట్టి మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. sin A is equals to opposite by hypotenuse. Cos A is equals to adjacent by hypotenuse. Next tan A is equals to, ఇది ఆల్రెడీ ఇచ్చేసారు అయినా మనం వేసుకుందాం, ఆపోజిట్ బై adjacent. సో ఇంకా మనకి ఏం మిగిలాయి? ఇంకా మిగతావి కొసికెంట్. సో కొసికెంట్ A is equals to, కొసికెంట్ A అయితే మనకి 1/sin A అవుతుంది. సో అది వేసుకుందాం, 1/sin A. నెక్స్ట్ సీకెంట్ A is equals to 1/cos A. ఫైనల్గా మనకి మిగిలింది ఏంటి? కాట్. సో కాట్ A is equals to 1/tan A. సో మనకి ఈ 6 యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా మనం రాసేసుకున్నాం. సో ఇప్పుడు ఆపోజిట్ లెంత్ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఆపోజిట్ BC, adjacent AB,
హైపోటెన్యూస్ ఏసీ. సో అవి ఇక్కడ వేసుకుందాం మనం. సో ఆపోజిట్ బీసీ, నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ మనకి ఏసీ. సో అది వేసుకుందాం. ఇక్కడ ఎడ్జసెంట్ ఏంటి మనకి ఇక్కడ ఎడ్జసెంట్ వచ్చేసరికి ఏపీ, హైపోటెన్యూస్ ఏసీ. tan లో ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కాబట్టి బీసీ బై ఏబి. ఓకే, ఇప్పుడు బీసీ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 4x, బీసీ 4x, ఏబి 3x, ఏసీ 5x. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 4x బై 5x, నెక్స్ట్ ఇది సో 3x బై 5x. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కాబట్టి 4x బై 3x. సో న్యూమరేటర్లోని డినామినేటర్లో ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ మనం క్యాన్సిల్ చేసుకుంటాం. సో ఎక్స్ క్యాన్సిల్ చేసుకుంటే సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4/5, కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/5, tan ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4/3. ఇప్పుడు మనకి కొసికెంట్ ఏ కావాలి. కొసికెంట్ ఏ కావాలంటే 1/sin ఏ, అంటే సైన్ కి రివర్స్ రెసిప్రోకల్. సో సైన్ వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 4/5 వచ్చింది కాబట్టి దీని రెసిప్రోకల్ 5/4 అవుతుంది. అంటే మనకి కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5/4. నెక్స్ట్ సీకెంట్ ఏ అంటే 1/cos ఏ. కాస్ ఏ ఎంత వచ్చింది మనకి 3/5 వచ్చింది. సో దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది మనకి ఇక్కడ 5/3 అవుతుంది. సో సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5/3. ఫైనల్గా మనకి మిగిలింది కాట్ 1/tan ఏ. tan ఏ ఎంత వచ్చింది మనకి 4/3 వచ్చింది. సో మనకి ఇక్కడ రెసిప్రోకల్ కాబట్టి 3/4 అవుతుంది. సో ఫైనల్గా కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. సో మనం ఇక రేటెడ్ ఫైండ్ అవుట్ చేసాం. మనం ఇక్కడ సైన్ ఏ 4/5, కాస్ ఏ 3/5, tan ఏ 4/3, cosecant 5/4, secant 5/3, cot ఏ 3/4. సో క్వశ్చన్లో అడిగిన మొత్తం 6 ట్రిగ్నోమెట్రీ రేంజెస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్వశ్చన్లో tan ఏ ఇచ్చారు. tan ఏ అంటే 4/3. సో 4/3 అనేది ఒక రేషియో. సో మధ్య రాసుకున్నాం మనం. సో ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అనేవి మనకి రేషియోస్ లో ఉన్నాయి కాబట్టి మనం ట్రయాంగిల్ రాసుకున్నాం. ట్రయాంగిల్ లో మన యాంగిల్ ఏ మెన్షన్ చేసుకుని ఆపోజిట్ అడ్జసెంట్ హైపోటెన్యూస్ 3 సైడ్స్ తీసుకున్నాం. 3 సైడ్స్ తీసుకొని సో ఆపోజిట్ ని మనం ఇక్కడ బీసీతో డినోట్ చేసుకున్నాం, అడ్జసెంట్ ని ఏబితో డినోట్ చేసుకున్నాం, హైపోటెన్యూస్ ని ఏసీతో డినోట్ చేసుకున్నాం. సో డినోట్ చేసుకొని సో మనకి 2 సైడ్స్ ఇచ్చారు. మనకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ సైడ్ మనకు తెలియదు. సో హైపోటెన్యూస్ సైడ్ తెలియదు కాబట్టి మనం పైథాగరస్ థియరం యూజ్ చేసాం. పైథాగరస్ థియరం యూజ్ చేసి మనకి ఆ ఫార్ములాలో మొత్తం మనకి 2 సైడ్స్ ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ 2 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయగా మనకి ఫైనల్ గా హైపోటెన్యూస్ ఎంత వచ్చింది, మనకి 5x వచ్చింది. సో అప్పుడు మనం ఇక్కడ రాసుకున్నాం ఆపోజిట్ సైడ్ అంతా 4x, ఎడ్జసెంట్ సైడ్ 3x, హైపోటెన్యూస్ 5x అని రాసుకోగా మన క్వశ్చన్ లో రేషియోస్ కనుక్కోమన్నారు కాబట్టి సైన్ ఏ, కాస్ ఏ, tan ఏ, కొసెకెంట్ ఏ, సీకెంట్ ఏ, కాట్ ఏ, ఈ 6 యొక్క ఫార్ములాస్ వేసుకున్నాం. 6 యొక్క ఫార్ములాస్ వేసుకొని ఆ 6 సైడ్స్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోగా మనకి ఫైనల్ గా ఆన్సర్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను ఏ ప్రాబ్లమ్స్ మీకు వీడియో పెట్టినా అవి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఈజీగా క్లాస్ని ఫాలో అవ్వగలుగుతారు. ఇలాగే నేను అన్ని వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. మీరు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.